బహు కొంచెముగా ఉన్నది. వచ్చుచున్నవాడు ఆలస్యము చేయకవచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమూలమున జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. అయితే మనము నశించుటకు వెనుక తీయువారము కాము, కానీ ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము. దేవుని నామమునకు స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తుంది ఏమని అంటే, కాలము బహు కొంచెముగా ఉన్నదట. ఎందుకంట అంటే మరి దేవుని రాకడ సమీపంగా ఉన్నది. దేవుని రాకడకు మరి సూచనలు ఎన్నెన్నో భూమి మీద జరుగుతున్నాయి. కాబట్టి ఇంకా ఆలస్యము కాదు, దేవుని రాకడ త్వరలో ఉన్నదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది. వచ్చుచున్నవాడు ఇక దేవుడు ఆలస్యం చేయకుండా వస్తాడు. కాబట్టి అందుకే ప్రభు చెప్తున్నాడు, నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదంటున్నాడు. దేవుని ఎదుట నీతిమంతులుగా మార్చబడ్డ మనం, నీతిమంతులు అంటే నీతిమంతులు ఒక్కడునూ లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోయినప్పుడు దేవుడే తన రక్తమును కార్చి మనందరినీ నీతిమంతులుగా మార్చుకున్నాడు. దేవుని నామానికి స్తోత్రాలు. హల్లెలూయా. రక్షణ పొందిన బాప్తిసం తీసుకున్న ప్రతి వారు నీతిమంతులుగా మరి నా ఎదుట నీతిమంతుడైన వాడు, నీతిమంతులుగా ఉన్నటువంటి వారు ఎలాగూ జీవిస్తారట? విశ్వాసమూలముగా దేవుని ఎదుట నీతిగా బ్రతికితే నిజంగా విశ్వాసమూలమున మనం బ్రతుకుతాం. దేవుని నామానికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి విశ్వాసం, నమ్మకం అనేకులకు ఉండదు. దేవుని ఎదుట నీతిగా ఉంటే విశ్వాసంతో మనము జీవించగలుగుతూ ఉంటాము. కానీ అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. కాబట్టి మనము దేవుని మీద చాలా విశ్వాసం ఉండాలి, నమ్మకం ఉండాలి. విశ్వాసం లేనిది దేవునికి ఇష్టలుగా మనము జీవించలేము. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండట అసాధ్యం, అది సాధ్యపడదు. దేవుని యందు మనకు చాలా విశ్వాసం ఉండాలి, అప్పుడే మనము జీవించగలుగుతూ ఉంటాం. దేవుని మీద మనకు విశ్వాసం ఉంటే దేవుడు మన జీవితాల్లో ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు, ఆయనకు సమస్తము సాధ్యం. మనకు నమ్మకం ఉంటే చాలు, మనకు విశ్వాసం ఉంటే చాలు, చాలా చాలా గొప్ప కార్యాలు దేవుడు మన జీవితాల్లో జరిగిస్తాడు. దేవుని నామానికి స్తోత్రాలు. హల్లెలూయా. కానీ ఇక్కడ చెప్తా ఉన్నాడు, మరి వెనుక తీసిన ఎడల అంటా ఉన్నాడు. కొందరు రాను ఏమైతుందో తెలుసా? విశ్వాసం అనేది చాలా తగ్గిపోతూ ఉంటుంది, నమ్మకం ఉండదు. రాను ప్రేమ అనేది చల్లారిపోతూ ఉంటుంది. రాను భక్తి తగ్గిపోతూ ఉంటుంది, భయం అనేది తగ్గిపోతూ ఉంటుంది. అందుకే ప్రభు చెప్తా ఉన్నాడు, ఎవరైతే వెనుక తీసినట్టుగా ఉంటారో వారి యందు నా ఆత్మకు సంతోషం ఉండదంటా ఉన్నాడు. దేవుడు బాప్తిసం చేత మనల్ని నీతిమంతులుగా మార్చి తన పరిశుద్ధాత్మ అభిషేకం చేత దేవుడు మనల్ని నింపి ఉన్నాడు. ఆ ఆత్మ దేవుడు మన యందు సంతోషపడాడంట. ఎప్పుడంటే మనం అవిశ్వాసులుగా, అపనమ్మకస్తులుగా, ప్రేమ లేని వారుగా,
భయం లేని వారుగా, భక్తి లేని వారుగా, ప్రార్థన జీవితం లేని వారుగా, నీతి లేని వారుగా జీవించినప్పుడు దేవుని ఆత్మకు మన యందు సంతోషం అనేది ఉండదు. ప్రభువైన యేసుక్రీస్తు బాప్తిసం తీసుకొని ఒడ్డుకు రాగానే ఆకాశం తెరవబడి పరిశుద్ధాత్మ దేవుడు పావురంలో వచ్చి ఆయన మీద రాలి, ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందించుచున్నాను. దేవుని నామానికి స్తోత్రాలు. హల్లెలూయా. అంటే మనం ఎప్పుడైతే ప్రేమ కలిగి, నీతి కలిగి, భక్తి కలిగి, విశ్వాసం కలిగి, ప్రార్థన జీవితం కలిగి జీవిస్తూ ఉంటామో దేవుని ఆత్మ మన యందు ఏం చేస్తుంది తెలుసా? సంతోషపడతాడు, ఆనందపడతా ఉంటాడు. దేవుడు సంతోషించాలి మనల్ని చూసి, దేవుడు ఆనందించాలి. నిజంగా ఈ కుమారుడు నా ప్రియమైన కుమారుడు, ఈ కుమార్తె నా ప్రియమైన కుమార్తె, నా చిత్తమును జరిగించేటువంటి కుమార్తె. దేవుని నామానికి స్తోత్రాలు. హల్లెలూయా.